అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈ పాఠంలో మీరు జజం గురించి నేర్చుకుంటారు. ఈ గుర్తును జజం మరియు సుకూన్ కూడా అని అంటారు. ఆఫ్, పా, బా, జీమ్, దాల్ ఈ 5 అక్షరాలను హురూఫే కల్కలా అంటారు. వీటిని కలిపి చదివినట్లయితే కుతుబుజ్జద్దిన్ అని కూడా చదువుతారు. ఈ అక్షరాలపై జజం వచ్చినప్పుడు వీటి ఉచ్చారణ ప్రతిధ్వనిలాగా వేరవుతుంది. ఈ అక్షరాలు కాకుండా వేరే అక్షరాలపై జజం ఉన్నట్లయితే ఇవి ప్రతిధ్వనించవు. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా అనండి. అబ్, ఎబ్, ఒబ్. ఉదాహరణ, హంజా బా జబర్ అబ్ అనకుండా హంజా బా జబర్ అబ్, హంజా బా జేర్ ఇబ్, హంజా బా పేష్ ఒబ్. ఈ విధంగా చదవాలి. నాతో పాటు మీరు కూడా చదవండి. అబ్, ఇబ్, ఒబ్, జబ్, జిబ్, జుబ్, బజ్, బిజ్, బుజ్, సద్, సిద్, సుద్, ఖత్, ఖైత్, ఖుత్, జాక్, జిక్, జోక్. ఇప్పుడు హుర్ఫే కల్కలా కాకుండా మిగతా అక్షరాలు వచ్చిన పదాలను కూడా చదువుదాం. గమనిస్తూ హుర్ఫే కల్కలాని మాత్రమే ప్రతిధ్వనిలాగా చదవాలి. మిగతా అక్షరాలను ఇలా చదవకూడదు. నాతో పాటు మీరు కూడా అనండి. బస్, కిత్, జి, సద్, గోల్, తజ్, వహ్, సబ్, ఇహ్, నస్, లక్, జుల్, యజ్అల్, లకద్, అత్అమనా, నక్అన్, బురూజ్, ముహీత్, ఇహ్దినా. ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.